మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పాలన గాలి కొదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గు చేటు అన్నారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజా పాలన అంటూ నిలదీశారు. అర్ధరాత్రి రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరన్నారు. మీ ఉడత బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడబోదని, ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతామని, ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. మా సహచర మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసి మొన్న వికారాబాద్ కలెక్టర్పై దాడికి ఏదో మేమే మా పార్టీ వాళ్ళ కారణమని చెప్పి మా అపవాదు మా మీద వేయడానికి చేస్తున్నది ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గం నేను చెప్తున్నా. అలాగే ఇవాళ ఏదైతే అతన్ని అరెస్ట్ చేసిండ్రో మా జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది ఇవాళ జరిగింది కాదు. 3-4 నెలల నుంచి రైతులు వాళ్ళ భూములు ఇవ్వమని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఇవాళ కొత్తగా వేసేది ఏం కాదు. 3-4 నెలల నుంచి వాళ్ళు చేస్తున్నారు. మేము అసలు భూములు అనేది మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు కరాఖండిగా 3-4 నెలల నుంచి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నా కూడా మళ్ళా ఆ ఊరికి పోయి ఏదో ప్రజాభిప్రాయం అనేది తీసుకుంటామని చెప్పేది అది మంచి చర్య కాదు. అలాగే కలెక్టర్పై ఏదైతే దాడి చేసిండ్రో దాన్ని మేము స్వాగతించాము. దాడి చేసింది తప్పు. కాకపోతే ఆ దాడి చేసిన దాంట్లో మాది కుట్ర ఉంది అనేది మాత్రము ఈ ప్రభుత్వం ఒక కుట్ర అని చెప్పి నేను ఈ సమయంలో చెప్తున్నా. అతన్ని అరెస్ట్ చేసింది మాత్రము ఈ ప్రభుత్వానికి ఇది మంచి పని కాదు. ఇలా ఎవరో మనుషుల ప్రజల దీన్ని అంతా కూడా ఒక మూడ్ అంతా కూడా ఒక చేంజ్ చేయాలి, లేకపోతే వాళ్ళ డైవర్షన్ చేయాలని చెప్పి దాన్ని రాజకీయాన్ని నిలుపుతున్నారు. యాక్చువల్లీ ఇది వాళ్ళు కడుపు మండి రైతులు మేము భూములు ఇయ్యం, మేము ఎక్కడ బతకాలని చెప్పి వాళ్ళు చేస్తే దాన్ని మా పార్టీకి చేసి దాన్ని రాజకీయం చేయాలని చేసేది మంచి పద్ధతి కాదు. దీన్ని మేము తీవ్రంగా మా పార్టీ తరఫుకి వెళ్ళి తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ 5 గంటలకు నరేందర్ అన్న ఫ్యామిలీతో ఇద్దరు వాకింగ్ పోయే సమయంలో చూసి ఈ ప్రజాపాలనలో నిజంగా ఈరోజు అమాయకుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొడంగల్ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు ఈరోజు వాకింగ్ టైంలో పోతుంటే అక్కడ ఉన్న మప్టీలో వచ్చి పోలీసులు ఎక్కడ తీసుకుపోతుండ్రా అని ఇంటిమేషన్ లేదు. దయచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సీఎం గారు సొంత కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఫార్మా వ్యతిరేక రైతులతోన సానుభూతి తెలిపినటువంటి మన పట్నం నరేందర్ అన్నని మనం అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలందరూ మాకందరకు ఫోన్లు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడున్నోళ్ళు అక్కడ దిష్టి బొమ్మలు, సీఎం గారి దిష్టి బొమ్మలు, అదేవిధంగా రాస్తారోకలు, ధర్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పరిగి పోలీస్ స్టేషన్ అంటారు, వికారాబాద్ పోలీస్ స్టేషన్ అంటారు. నరేందర్ అన్న ఎక్కడున్నాడో కనీసం జిల్లా ఎస్పీ కావచ్చు, ఐజీ కావచ్చు వాళ్ళకు నమస్కరించి చెప్తున్నా. దయచేసి మనసున్న నాయకుడు మా పట్నం నరేందర్ రెడ్డిని హెల్త్ బాగాలేదు, ఆరోగ్యం బాగాలేకున్నా మా వదినమ్మ వాళ్ళిద్దరు వాకింగ్ పోయేటప్పుడు సడన్గా పార్కు కేబీఆర్ పార్కు దగ్గర అక్రమంగా అరెస్ట్ తీసుకొని పోతున్నారు. ఎక్కడున్నాడని చెప్పాలని తెలియజేస్తున్నాం. దయచేసి మా పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ ప్రజల పక్షాన, మా పక్షాన అందరూ వెంటనే విడుదల చేయాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో నరేందర్ రెడ్డి అన్న పార్టీలకు అతీతంగా పనిచేయడం జరిగింది. దయచేసి మా పట్నం నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయకపోతే
మేము పెద్ద ఎత్తున కొడంగల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున సీఎం ఇళ్లను ముట్టడిస్తామని మేము మనవి చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.